నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను మీ సంతోష్ ఈ రోజు వార్తల్లోని విశేషాలు ప్రభుత్వ పాఠశాలల్లో భవిత కేంద్రాల్లో చదువుతున్న విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ పెద్ద ఎత్తున చేపడుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు శనివారం శ్రీకాకుళం నగరంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయంలో సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 426 మంది విద్యార్థులకు సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే 626 ఉపకరణాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన విద్యార్థులకు మానవతా దృక్పథంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆదుకుంటున్నామని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో నెలకు ఒకరోజు దివ్యాంగుల కొరకు కేటాయిస్తున్నామని ప్రతి నెల 3వ శుక్రవారం స్వాభిమాన్ పేరుతో ప్రత్యేక దర్బారు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగుల పట్ల వివక్ష లేకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఎల్ దినకర్ పుండ్కర్ ఎమ్మెల్యే గుండు శంకర్ జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ సర్వశిక్ష అభియాన్ పథకం ప్రాజెక్ట్ అధికారి సంపత్రావు శశిభూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు ప్రతి జిల్లాలో కూడా ఎక్విప్మెంట్ ఏ రకంగా పంచుతున్నారు కానీ మన జిల్లా ప్రత్యేకత ఏంటంటే అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఎక్విప్మెంట్ ఇక్కడ చేయగలిగామంటే దానికి ప్రత్యేక ధన్యవాదాలు మన జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చక్కగా జరగాలని ఎంతమందికి అవకాశం ఉంటే వాళ్ళందరికీ కూడా పరికరాలు అందించే కార్యక్రమంగా చాలా సీరియస్ గా ప్రెస్టీజియస్ గా తీసుకొని వాళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది సాధారణంగా పిల్లలు చూస్తాం మనం ఎవరికైనా చదువుకునే అవకాశం రానప్పుడు చూడడానికి మనందరికీ కూడా చాలా ఆవేదన గురవుతాం ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించేది ఎడ్యుకేషన్ చదువు అటువంటి చదువు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం మనం సమాజంగా మన అందరూ కూడా బాధ్యత తీసుకొని అందించాలి ఈరోజు ఐఏఎస్ లాంటి పొజిషన్లు కూడా మీరు చూస్తే టాప్ ర్యాంకర్స్ డిసేబుల్డ్ కేటగిరీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే నెంబర్ 1 ర్యాంక్ కూడా దివ్యాంగుల వారు ఈ రోజు ఆ ర్యాంకు కొట్టే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ ఇవ్వాలి వాళ్ళకి సరి సమానమైనటువంటి అవకాశాలు మనం కల్పించాలి అది అందించగలిగితే వాళ్ళలో అదనంగా ఉండేటటువంటి క్వాలిటీస్ వాళ్ళు కూడా తెలియనటువంటి క్వాలిటీస్ ద్వారా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది సో ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళకి ఎయిడ్స్ మనం ఇస్తున్నాం ఇది కాకుండా గవర్నమెంట్ తరఫున వచ్చిన అలవెన్స్ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఉంటుంది ఇంకా ఇతర అలవెన్స్ ఉంటాయి దీని గురించి కూడా మనం వివరంగా స్టూడెంట్స్ కి మనం చెప్తాం ముఖ్య ఉద్దేశం అంటే ఈ ఒక ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అది ఒక అప్లయన్స్ వరకు కాదు వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇతర సమానంగా వేరే పర్సన్స్ అంటే వేరే స్టూడెంట్స్ సమానంగా వాళ్ళు ఇంకా ముందుగా వెళ్ళొచ్చు వాళ్ళుగా ముందుగా రావచ్చు అణగారిన వర్గాల గొంతుక బాబు జగజీవన్ రావు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నంగా ఆయన అభివర్ణించారు శనివారం శ్రీకాకుళం నగరంలో వరసవెల్లి కోడెల వద్ద 118వ జయంతి వేడుకలు నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆవిష్కరించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిలో 10 కోట్ల రూపాయల వ్యయంతో జగజీవన్ రామ్ స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఏప్రిల్ నెలలో ఎంతో మంది మహనీయులు జన్మించారని వారి ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం జగజీవన్ రామ్ జ్యోతిరావు పూలే అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని సూచించారు ఉప ప్రధానిగా కేంద్రంలో అనేక శాఖలకు మంత్రిగా సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యులుగా పనిచేసి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని అచ్చెన్నాయుడు కొనియాడారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బాబూజీ అని అందరి నోటా పిలిపించుకున్న జగజీవన్ రామ్ నడిచిన బాటలో ఎన్డీఏ కూటమి పయనించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంస్కరణలు తీసుకువస్తుందని అన్నారు జగజీవన్ రామ్ అనుసరించిన ఆదర్శాలు చూపిన సంస్కరణ మార్గాలను గుర్తు చేసుకుంటూ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ వివిధ శాఖల అధికారులు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు జగజీవన్ రామ్ గారు ఆలోచించారు
నేను ఎన్నో గొప్ప కార్యక్రమాలు దేశం కోసం సమాజం కోసం చేయాలనుకుంటున్నాను. అది జరగాలనంటే నా దగ్గర ఒక ఆయుధం ఉండాలి. ఆ ఆయుధం ఏంటంటే విద్య. అందుకనే ఆయనకి జీవితంలో చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే చదువు మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఇన్ని రకాలుగా మనం జగజ్జీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఆయనకి ఆ శక్తి ఎలా లభించింది? చక్కగా చదువుకున్నారు కాబట్టే ఆయన మనసులో ఏదున్నా, ఆయన ఏది ఆలోచించుకున్నా ఆయనకి వచ్చినటువంటి ఆ విద్య ద్వారా అన్ని కూడా ఆయన సాకారం చేసుకోగలిగారు. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు నాకు కనిపిస్తున్నారు, వెనుకబడినటువంటి వర్గాల నుంచి ఉన్నారు. మీకు కూడా మీ పిల్లల మీద ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి. పెద్ద పెద్ద వ్యక్తులుగా ఎదగాలని, జగజ్జీవన్ రామ్ గారి తాలూకా ఆశయాలుగా ముందుకు నడవాలని చాలా మంది అనుకుంటున్నారు. అలా మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలకి ఎన్ని కష్టాలు వచ్చినా చదువు ఆపకుండా నిరంతరం వాళ్ళందరికీ కూడా ముందుకు నడిపించండి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. నేను ఆ రోజు బీసీ మంత్రిగా జ్యోతిబా పూలే ప్లేస్ ఒకటి ఎలక్ట్ చేసి నేనే విగ్రహం ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టాం. మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఈరోజు జగజ్జీవన్ రావు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనం ఈరోజు అవకాశం ఇచ్చాం. అదేవిధంగా రేపు 14వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహం, అందులో మా ప్రమేయం లేదు, దళిత నాయకులకే ఆ బాధ్యత అప్పచెప్పాం. డబ్బు మేము ఇస్తాం, విగ్రహం కూడా మీరే సెలెక్ట్ చేయండి, ఏది బాగుంటుంటే అదే పెట్టాలని. ఈ 3 విగ్రహాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము బాధ్యతగా ఉండేటప్పుడు జరగడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి కేంద్రంలో టెక్కలి నుంచి అమలాపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం నూతనంగా 4 ఆర్టీసీ బస్సు సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తుందని చెప్పారు. నూతన బస్సుల ప్రారంభం ద్వారా పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించగలరని మంత్రి అన్నారు. ఈ బస్సుల ద్వారా ముఖ్యమైన ప్రాంతాలకు మరింత విస్తృతమైన రవాణా సదుపాయాలు అందించడంతో ప్రయాణ ఖర్చును తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని మంత్రి వివరించారు. గడిచిన 9 నెలల్లో శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా 98 బస్సు సర్వీసులు ప్రారంభించామని, దీని ద్వారా ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. అంతకన్నా ముందు టెక్కలి, సంతబొమ్మాలి మండలాల పరిధిలో పలు రహదారులకు శంకుస్థాపనలు చేశారు. కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాల మధ్య డీజీపురం, వడ్డితాండ్రా గ్రామాల మీదుగా పలు గ్రామాలకు వెళ్లే రహదారులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర్ ప్రసాద్, తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టెక్కలి కేంద్రాన్ని జిల్లా కేంద్రానికి దీటుగా అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. టెక్కలి కేంద్రంలో తొలుత స్థానికులతో మాట్లాడి రహదారి విస్తరణ పనులకు సహకరించాలని కోరారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తనదని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగతిమెట్టు నుంచి జాతీయ రహదారి వరకు 3.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని, అత్యంత సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అతి త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు. గత 5 ఏళ్ల పాలనలో టెక్కలిలో ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని చెప్పారు. ప్రభుత్వం నూతన ల్యాండ్ గ్రాంపింగ్ చట్టం తీసుకొచ్చిందని, ఆ చట్టం ద్వారా అన్యాక్రాంతం అయిన భూములు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా జిల్లాలో 2029 నాటికి అందరికీ గృహ నిర్మాణం అనే లక్ష్యాన్ని సాధించేందుకు గాను ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు దిష్టిబొమ్మల లాంటి చిత్రాలతో యూనిఫామ్ పంపిణీ చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రజలను మాయ చేసి పాలన సాగించారని ధ్వజమెత్తారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలని దృఢమైనటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ గ్రామాల్లో ఒక పండగ వాతావరణంలో
సిమెంట్ రోడ్లు, డ్రైన్లన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఇంకొక 2 సంవత్సరాల్లో టెక్కల నియోజకవర్గం 4 మండలాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా భూతద్దంతో చూసినా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేసి రైళ్లు కట్టి ఒక స్వర్ణ గ్రామాలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. గ్రామం నుంచి మండలానికి తారు రోడ్లు వేయాలి. ఆ రోజు నేనే ప్రతి గ్రామానికి తారు రోడ్డు వేశాను. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పడినటువంటి గొయ్యిలో తట్టిడి మట్టి కూడా వెయ్యలేదు. ఈరోజు టెక్కలి అంబేద్కర్ జంక్షన్ నుంచి మోటార్ సైకిల్ మీదే ప్రయాణం చేశాను. రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది, గోతులతో ఉంది. చాలా వరకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే డబ్బు లేకపోయినా మొదట ఉన్న రోడ్డుని రెన్యూ చేద్దామని 1,43,00,000 శాంక్షన్ చేశాను. ఈ రోజే భూమి పూజ చేశాను. 10-15 రోజుల్లో అంబేద్కర్ జంక్షన్ నుంచి మీ గ్రామం వరకు మంచి తారు రోడ్డు కూడా వేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేశంలో ఒకనాడు వలసలకు చిరునామాగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాకతో కొంతవరకు వలసలు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. జిల్లాలో 31 మార్చి 2025 ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో శ్రీకాకుళం జిల్లా అనేక కాంపోనెంట్లలో ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్ చెప్పారు. కూలీలకు పనులు కల్పించడంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ సంస్కృతి లేకుండా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 144 ప్రాంతాలకు గాను 122 ప్రాంతాల్లో రహదారులు నిర్మించామని తెలిపారు. మిగిలిన 22 గ్రామాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రహదారులు వేస్తామని అన్నారు. జాబ్ కార్డు కావాలని అడిగే వారికి తక్షణమే కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఐసి పోర్టల్ గణాంకాల ప్రకారం పల్లె పండుగలో భాగంగా తారు, సిమెంట్, మెటల్ రోడ్డు నిర్మాణం, సిమెంట్ కాలువల నిర్మాణం, పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం మొదలగు పనులు శరవేగంగా చేపట్టామని అన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరం 2025-26లో పంచ ప్రాధాన్యాలు అనే భావనతో దిగువ పేర్కొన్న 5 అంశములపై ప్రధాన దృష్టి సాధించి పనులను గుర్తించి వాటి అమలుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పశువులకు నీటి తొట్టెలు, సేద్యపు నీటి కుంటలు, పంట కాలువలను పునరుద్ధరించడం, చెరువులు, కుంటలను సమగ్రంగా అభివృద్ధి పరచడం, దినసరి వేతనం 307 రూపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం తమ ప్రథమ కర్తవ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రణాళిక ప్రక్రియలో అంచనా విలువ 1,499.03 కోట్ల రూపాయలు అంచనా విలువతో 41,523 పనులను గుర్తించడమైనది. ఈ పనుల్లో భాగంగా గోశాల నిర్మాణము, సేద్యపు నీటి కుంటలు, సమతల రింగు కాంటూర్ కందకాలు, కాలువలు, చెరువులు, పశువులకు నీటి తొట్టెలు, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు, సోక్ పిట్స్, కంపోస్ట్ పిట్స్, చేపల చెరువులు, వరద కట్టలు, మట్టి రోడ్లు, భూ అభివృద్ధి పనులు, మినీ పెర్కులేషన్ ట్యాంకులు, హౌసింగ్, 90 మ్యాన్ డేస్ అమృత సరోవరాలు, కోనేరులు, పూడికతీత, పల్లె పుష్కరిణిలు మొదలగు గుర్తింపబడిన పనులు ప్రణాళికాబద్ధంగా చేస్తామని చెప్పారు. ఉపాధి పనుల ద్వారా వేతనదారులకు వేతన ఉపాధి, గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించగలుగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు తనయుడు డాక్టర్ మామిడి సాయి గణేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి గణేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని, కార్యకర్తల సౌకర్యార్థమే ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కొత్తూరు మండలంలోని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏ అవసరం వచ్చినా కార్యాలయానికి వచ్చి సంప్రదిస్తే తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై కొత్తూరు మండల అభివృద్ధికి కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. భారతదేశానికి బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చాలా గొప్పవని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభివర్ణించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాడారని తెలిపారు. వారి హక్కుల కోసం ఆయన జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ధర్మాన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. సిక్కోలు వైద్యానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. బగ్గు సరోజినీదేవి ఆసుపత్రికి NABH గుర్తింపు దక్కింది. NABH అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఇది భారతదేశంలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద నమోదైన ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇది ప్రజల ఆరోగ్య సంరక్షణ, సౌకర్యాల నాణ్యత, అక్రిడిటేషన్ కోసం ప్రమాణాలను నిర్వహిస్తుంది. మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా పనిచేస్తుంది. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తే గాని NABH సంతృప్తి చెందదు, గుర్తింపు ఇవ్వదు. అలాంటిది 2 దశాబ్దాలుగా దీనజన సేవలో తరిస్తూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న BSDకి గుర్తింపునిచ్చింది. మొత్తం 357కు పైగా అంశాలను పరిశీలించి వాటి నాణ్యతా పరిశీలన అనంతరం గుర్తింపునిచ్చింది. దీంతో శ్రీకాకుళం వాసులకు జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన వైద్యం అందుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. BSDలో 9 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో పాటు 12 డయాగ్నాస్టిక్ సేవలకు NABH గుర్తింపు లభించింది. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తొలిసారిగా ఈ గుర్తింపు పొందిన ఏకైక ఆసుపత్రిగా BSD అవతరించింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య రంగం మరింత పురోగమిస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. డాక్టర్ బగ్గు శ్రీనివాస్ లాంటి అత్యుత్తమ వైద్య నిపుణుడు ఆసుపత్రికి NABH గుర్తింపు రావడం ఆనందకరమని వ్యాఖ్యానిస్తున్నారు. మన హాస్పిటల్కి NABH అక్రిడిటేషన్ అనేది రావటం జరిగింది. ఇది మన జిల్లాలో ఒక అరుదైన అచీవ్మెంట్ కావడం వల్ల ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. మన హాస్పిటల్ యాక్చువల్గా 2017లోనే మన జిల్లాలో మొట్టమొదటిసారిగా NABH ఎంట్రీ లెవెల్ అక్రిడిటేషన్ సాధించడం జరిగింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా రెన్యూవల్ చేసుకుంటూ ఈరోజు ఫుల్ అక్రిడిటేషన్ సాధించాం. NABH అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఇది మన భారతదేశంలో ఆరోగ్య రంగంలో నాణ్యతా ప్రమాణాలను ఇంప్రూవ్ చేయడానికి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక అనుబంధ సంస్థగా ఇది ఏర్పడి మన దేశంలో ఉన్నటువంటి వివిధ హాస్పిటల్లో హెల్త్ కేర్ నాణ్యతా ప్రమాణాలని పెంపొందించడానికి పనిచేస్తున్న సంస్థ. ఇది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్వాలిటీ ఇన్ హెల్త్ కేర్ అనే ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉంది. అలాగే ఈ NABH అనేది ఏషియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ ఇన్ హెల్త్ కేర్ అనే ఆర్గనైజేషన్లో ఫౌండర్ మెంబర్గా కూడా ఉంది. అయితే ఈ NABH ఎందుకు వస్తుందంటే వీళ్ళు హాస్పిటల్స్లో హెల్త్ కేర్ ఏ ప్రమాణాలు పాటిస్తున్నారని తెలుసుకోవడానికి సుమారుగా 365 హెల్త్ కేర్ ప్రొసీజర్స్ని వాళ్ళు స్టడీ చేసి హాస్పిటల్స్ ఈ నాణ్యత ప్రమాణాలన్నీ పాటిస్తున్నారో తెలుసుకొని అక్రిడిటేషన్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుపై DCC అధ్యక్షులు అంపటి కృష్ణారావు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ గాంధీ విగ్రహం వద్ద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా DCC అధ్యక్షులు మాట్లాడుతూ ఇది భారతదేశంలో ఉన్న యావత్ ముస్లిం సమాజానికి వ్యతిరేకమని, ఈ బిల్లులో ఇతర మతస్థులు సభ్యులుగా ఉంటారని తెలియజేయడం చాలా శోచనీయమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో మత స్వేచ్ఛ, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతుందని అన్నారు. ఇది ఏమాత్రం లౌకికవాద సమాజానికి మంచిది కాదని, ఈ బిల్లు వల్ల ముస్లిం ఆస్తులు ప్రభుత్వపరం అవుతాయని, దీనివల్ల ముస్లిం మైనార్టీలకు అభివృద్ధికి ఆటంకమని తెలియజేశారు. గత 10 ఏళ్లుగా దేశంలో ఉన్న మైనారిటీస్ని, దేశంలో ఉన్నటువంటి అనేకమైన బలహీన వర్గాలని కించపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం చాలా దారుణం. బీజేపీ పరిపాలన విధానంలోనే మహిళలకు మరియు అనేకమైనటువంటి బలహీన వర్గానికి రక్షణ లేకుండా పోవడం చాలా శోచనీయము. నేడు రాజ్యాంగం బిల్లులో ముస్లింల పట్ల వాళ్ళ యొక్క పక్షపాత విధానాన్ని చూస్తే బిల్లుని ఆమోదించడమే చాలా దారుణమైన విధానము. వక్ఫ్ బోర్డు అనేది ట్రస్ట్లో ఏ మతాలకు సంబంధించే వాళ్ళు ఆ మతస్థులే ఉంటారు తప్ప ఇతర మతస్థుల్ని, ఇతర వ్యక్తుల్ని అందులో చేర్చడం, పొందపరచడం చాలా దారుణీయము. దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఆక్రమణలకి నిలయమే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం.
మత విధానాలను రెచ్చగొట్టడము, ఎంతో స్వేచ్ఛ, ఎంతో దీనిగా ఉన్నటువంటి భారతదేశంలోనే లౌకికవాదాన్ని లేనవ్వకుండా లౌకికవాదాన్ని రూపుమాపి ఓన్లీ మోడీ, అమిత్ షా రాజ్యాంగాన్ని, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధానంగానే బీజేపీ ప్రయత్నిస్తుంది. వంశధార ప్రాజెక్టు పూర్తి చేయకుండా శ్రీకాకుళం జిల్లా ఎలా అభివృద్ధి చెందుతుందని వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరం స్థానిక సుందరయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వంశధార ప్రాజెక్టు పూర్తి చేసి చివర భూముల వరకు 2 పంటలకు నీరు ఇవ్వాలని, వంశధార ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలో ఉన్నదని, వంశధార వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, దానిని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ వేయించి నేరేడ్ వద్ద బ్యారేజ్ ఎందుకు నిర్మించడం లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని వారు ప్రశ్నించారు. నేరేడ్ బ్యారేజ్ నిర్మించకపోతే రిజర్వాయర్కు నీరు రాక ఒక పెద్ద చెరువుగా మిగిలిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార రిజర్వాయర్ ద్వారా చివర భూముల వరకు 2 పంటలకు నీరు ఇస్తే జిల్లాకు సంవత్సరానికి 2000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి అనుబంధ పరిశ్రమలు వస్తాయని, వలసలు నివారించబడుతున్నాయని చెప్పారు. గోదావరి, కృష్ణా జిల్లాలతో సమానంగా మన జిల్లాలు కూడా అభివృద్ధి అవుతుందని వారు అన్నారు. జిల్లా వెనుకబాటుకి ప్రధానమైనటువంటి కారణం జిల్లాలో ఉన్న సాగునీటిని వినియోగించుకోలేకపోవడమే. నేరేడ్ బ్యారేజ్ నిర్మించి వంశధార ప్రాజెక్టుని ఆధునీకరించి ఈవేళ శివర భూములకు నీళ్లు ఇవ్వాలని చెప్పి, అలాగే నాగావళి నది ద్వారా నీటిని నారాయణపురం ఛానల్ ద్వారా శివర భూముల వరకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ పోరాటాన్ని రూపకల్పన చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి అమలు జరగకపోతే భవిష్యత్తులో సాగునీటి వనరుల్ని అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రజల ఆహార ఉత్పత్తులను పెంచుకోవడానికి, తలసరి ఆదాయం పెంచుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. కానీ ఈ నీటి ప్రాజెక్టులు ఈ జిల్లాలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొలువు చేసుకొని ఈ జిల్లాకు కావాల్సినటువంటి నీటి ప్రాజెక్టులకు కావాల్సినటువంటి నిధులు వెంటనే విడుదల చేసి కాలువలను ఆధునీకరించి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి నీటి వనరుల ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 25వ తారీఖున జిల్లా కలెక్టర్ ఎదుట జరగబోయే ధర్నాలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి మరి ఈ డిమాండ్స్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి సాధించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ధర్నాన్ని జయప్రదం చేయాలని జిల్లా రైతాంగాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా కోరుతున్నాం. అలాగే నారాయణపురం కాలువ ఆధునీకరణకి నిధులకు 12 కోట్ల బకాయి ఉండడంతో ఇవాళ ఎక్కడ పనులు అక్కడ ఉండడంతో ఇవాళ నారాయణపురం కాలువ కూడా శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. చివరి భూములకి నీరు అనేది రావడం లేదు. అలాగే ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చారు, శ్రీకాకుళం జిల్లాకు వచ్చి నేను బహుదానికి 21 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి అది ప్రకటనకే మిగిలిపోయింది తప్ప ఆచరణకి అక్కడ కూడా ఉపయోగం లేదు. ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకి ఎందుకు నిధులు కేటాయించడం లేదో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ అభివృద్ధి అంటే నదీ జలాలు వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. అందుకోసం పెండింగ్ ప్రాజెక్టులు సాధనగా అన్ని సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున పోరాటం అనేది చేయాలని నిర్ణయించడం జరిగింది. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 12 వరకు నిర్వహించనున్న వార్షిక కళ్యాణ మహోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు అర్చకులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కళ్యాణానికి దేవతలను ఆహ్వానించేందుకు సకల దేవతాహ్వానం, విశేష అర్చన, దిగ్బలి ప్రధానం, హారతి, ఇతర కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకుడు ఇప్పిలి శంకర్ శర్మ, ఈవో వై భద్రాజీ, ఆలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు. రాత్రి 10 గంటలకి అట్లాగే ప్రవేశ ప్రధాన హోమాలను కూడా
శ్రీరామనవమి వేడుకలకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రామాలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం సీతారామ కళ్యాణ మహోత్సవానికి ఆలయాల వద్ద నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా చేయనున్నారు. ఆలయాల వద్ద ఇప్పటికే చలువ పందిళ్లు, విద్యుత్ అలంకరణలు చేశారు. శ్రీకాకుళం నగరం ఎంతో పురాతనమైన 300 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా పార్క్ వద్ద ఉన్న కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు మాట్లాడుతూ భద్రాచలం సీతారాములకు ఏ విధంగా కళ్యాణం జరుగుతుందో అదే విధంగా ఇక్కడ చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కళ్యాణాన్ని చూడడానికి భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఎప్పుడూ లేనటువంటి శోభాయమానంగా ఆలయాన్ని అలంకరించి రంగులు వేయించడం జరిగింది. ఈ దేవాలయం 1826 సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో విశేష ఉత్సవాలు కార్తీక శుద్ధ ఏకాదశి, శ్రావణ మాసం, ధనుర్మాసం ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఈ దేవాలయానికి ఈ స్వామివారి ధూపదీప నైవేద్యాలకు గాను అత్తమడుగుల వెంకన్న పంతులు గారు, వెంకబాయమ్మ కలిసి 486 ఎకరాల భూమిని కూడా ధూపదీప నైవేద్యాలకు ఇచ్చారు. అయితే కాలక్రమేణా ఈ భూమి రైతుల స్వాధీనంలో ఉండడం వల్ల స్వామివారికి ఈ కైంకర్యం సాగడం లేదు. షాపుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. భక్తుల సహకారంతో 20 సంవత్సరాల నుండి చేయలేనటువంటి పనిని కూడా ఈ సంవత్సరం మేము భక్తుల సహకారంతో రంగులు వేయడం, రిపేర్ చేయడం అటువంటి జరుగుతున్నాయి. కాబట్టి విశేషంగా ఆదరించవలసినటువంటి ఈ దేవాలయం మనకు కోరికలు సిద్ధించినటువంటి ఈ శ్రీరామచంద్రమూర్తికి విశేష పూజలను అందించడానికి ఈ శ్రీరామనవమి ఉత్సవాలు వేడుకగా జరుపుకుంటున్నాం. ఈ 6వ తేదీని ఉదయం 9 గంటలకు శ్రీరామ జన్మగట్ట పారాయణ, తదనంతరం కళ్యాణం జరుగుతుంది. ఈరోజు స్వామివారికి కొట్నాలు దంచడం, పసుపు దంచడం, పందిరాడు శుభస్తంభ ప్రతిష్ట జరిగింది. రేపు పెళ్లి కూతురిని చేయడం కూడా జరుగుతుంది. పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని కూడా శ్రీరామచంద్ర వారికి చేయడం జరుగుతుంది. ఎల్లుండి కళ్యాణోత్సవానికి శ్రీరామచంద్ర ప్రభు సిద్ధమయ్యి ఉన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం నియోజకవర్గ పరిధి సింగుపురం గ్రామంలో విశ్వవసు నామ సంవత్సర చైత్రమాసంలో ప్రత్యేక సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న హటకేశ్వర స్వామి కళ్యాణాది యాత్ర మహోత్సవాలు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు చైత్ర శుద్ధ సప్తమిని పురస్కరించుకొని ధ్వజారోహణ కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. సింగుపురం గ్రామంలో సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త గుండ ఆదిత్యనాయుడు ఆధ్వర్యంలో సింగుపురం శ్రీ పార్వతీ సమేత కొండమ్మ హటకేశ్వర స్వామి యాత్ర మహోత్సవాలను ఆలయ ప్రధానార్చకులు పెంట రామకృష్ణ శర్మల అర్చక నిర్వహణ పర్యవేక్షణలో శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 13 వరకు శ్రీ హటకేశ్వర స్వామి వారి కళ్యాణాది యాత్ర మహోత్సవాలు జరుగుతాయని, ప్రతిరోజు గ్రామపుర వీధుల్లో ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని అర్చకులు పెంట రామకృష్ణ శర్మ తెలిపారు. 8న మంగళవారం కొండమ్మ పిలుపులో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని, 9న బుధవారం ఉదయం 9 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ప్రతి ఏటా సింగుపురం నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామి దర్శనానికి తరలి వస్తారని తెలిపారు. ఆ దిశగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 10న త్రయోదశిని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు సదస్యోత్సాహం జరుగుతుందని, 11న చైత్ర శుద్ధ చతుర్దశిని పురస్కరించుకొని దీపోత్సవం నిర్వహిస్తున్నామని అర్చకులు పెంట రామకృష్ణ శర్మ తెలిపారు. 12న శనివారం చైత్ర పౌర్ణమి సందర్భంగా నాకబలి వసంతోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. 13న ఆదివారం శక్తి ఉత్సవం జరుగుతుందని వివరించారు. సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏటా మొక్కుకున్న వారు దూబల పట్టు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదే రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు సింగుపురం గ్రామంలో ఉన్న ఉయ్యాల మండపం వద్ద కొండమ్మ పార్వతీ సమేత హటకేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. సిక్కోలుకు చెందిన లఘు చిత్రాల నిర్మాణ సంస్థ పీకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన తప్పెవరిది అనే సందేశాత్మక లఘు చిత్ర పోస్టర్ స్థానిక టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక సబ్ డివిజనల్ ఆఫీసులో టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ, పీకే ఎంటర్టైన్మెంట్స్ వారు బెట్టింగ్స్ యాప్ పై, విమెన్ ప్రొటెక్షన్ పై మంచి అవగాహనలు కల్పిస్తూ లఘు చిత్రాలను నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. ఈ బెట్టింగ్స్ లో చిక్కుకుని యువత ప్రజలు ఎంతో ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయని, సెలబ్రిటీస్ అంతా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తుంటే బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తప్పెవరిది అనే లఘు చిత్రం
ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభించిన పీకే ఎంటర్టైన్మెంట్ వారికి తమ డిపార్ట్మెంట్ తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. పీకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సభ్యులు ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన పీకే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో ఉదయం 10:10 ఈ చిత్రం విడుదల అవుతుందని, ఈ చిత్రాన్ని అందరూ వీక్షించి తమ యొక్క అమూల్యమైన సలహాలు అందిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సిక్కోల్ స్టార్ ఉదయ్, శ్రీకాకుళం చిట్టి ఛానల్ లక్ష్మణ మరియు చిత్ర నిర్మాణ సభ్యులు పాల్గొన్నారు. పీకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఫస్ట్ టైం వారి ఛానల్ తరఫున ఈ బెట్టింగ్ యాప్స్ మీద అలాగే ఉమెన్ మీద అవేర్నెస్ క్యాంప్స్ అనేది ఆర్గనైజ్ చేయడం, దాని గురించి ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించి యువత అలాగే ప్రజలు ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆర్థికంగా నష్టపోవడం, మానసికంగా కృషించిపోవడం, దాని మూలంగా ఎన్నో సూసైడ్స్ చేసుకోవడం, ఎన్నో కుటుంబాలు ఏదైనా చిన్నాభిన్నం అయిపోతున్నాయి. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి అవేర్నెస్ కల్పించి తప్పుదారి పడుతున్నటువంటి వారిని తప్పెవరిది అంటూ ఒక ఫస్ట్ ఎపిసోడ్ని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నందుకు వారికి డిపార్ట్మెంట్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీని మూలంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ మూలంగా ఎంతోమంది నష్టపోతున్నారు ఆర్థికంగా, మానసికంగా. ఈ ఫెసిలిటేటర్స్ కూడా, ఈ యొక్క పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్లు కూడా, అలాగే అదర్ స్పోర్ట్స్ మ్యాన్స్ అందరూ కూడా ఈ యాడ్స్ ఇచ్చి ఈ యువతని తప్పుదారి పట్టిస్తున్నారు. దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు, డిస్కరేజ్ చేయండి. మంచి సమాజం కోసం అందరూ తోడ్పడాలని ఒక మంచి కార్యక్రమానికి పునాది వేసిన పీకే ఎంటర్టైన్మెంట్ వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.